మనం మాలేసుకుంటే ప్రతి సంవత్సరం ఈ మాలను తీసుకెళ్ళి చెట్టుకి గిరాటేయటం, ఆ కాలువలో పడేయటం, బట్టలు తీసుకెళ్ళి అవతల పడేయటం, చెట్టుకి తగిలిస్తే మన పని వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసేసి చెత్తబుట్టలో పడేస్తారు. ఈ చెత్త ఎక్కడికి వెళ్తుంది? మున్సిపల్కి వెళ్తుంది. ఈ మున్సిపల్ ఎక్కడికి వెళ్తుంది? అశుద్ధాల మధ్యకి వెళ్తుంది. మన భక్తి తీసుకెళ్ళి అక్కడ పడేసినట్టు అవుతాం. మా తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే, 1 సంవత్సరం వేసుకున్నాం మాల 18 సంవత్సరాలు వేసుకుంటేనే గురువుకి బలం వస్తుంది. తిరుపతి వెళ్తున్నాం, 1 మెట్టు ఎక్కితే మనకి వెంకటేశ్వరం కనపడ్డు, 2 మెక్కితే కనపడ్డు, 108 మెట్లు ఎక్కితే వెంకటేశ్వరం కనపడతాడు. అట్లానే 18 మెట్లు 18 సంవత్సరాలు వేసుకుంటేనే ఆ యొక్క బట్టలు, ప్యాంటు, షర్టు, లింగి ఇవన్నీ కూడా 18 సంవత్సరాలు అవే అట్టి పెట్టుకోవాలి. అవి చెరుగుతాయి, అవి చేస్తాయి అనేది. పూర్వం ఆ పద్ధతి ప్రకారంలో 15 మంది ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. అదే సంవత్సరం మాల, అదే సంవత్సరం బట్టలు చాలా నీట్గా ఉతుక్కుంటున్నారు. ఇప్పుడు అవి ఏమైనా తడిసినాయి అంటే కుళ్ళు కంపు వస్తాయి. కుళ్ళు కంపు వస్తే మన దగ్గరికి ఎవరికి దండం పెట్టరు. స్వామి దగ్గర వాసన వస్తుంది, స్వామి నాకు ఫోన్ వచ్చింది వెళ్ళిపోతాను వచ్చేస్తారు. అలా ఉండకూడదు. మన ఒళ్ళు మనం జాగ్రత్త పెట్టుకోవాలి, సోప్ పెట్టుకోవాలి. కానీ మనం పెట్టిన సోపు మన ఆడవాళ్ళు ఎవరు అంటుకోకూడదు. అందుకనే సోప్ పెట్టద్దు అంటారు. సోప్ అంటే సోకు, సోక్ అంటే ఎవరికి? అయ్యప్పకి నీట్గా కనపడాలి. మనం బయటికి వెళ్తే మన మొహం నీట్గా కనపడాలి. మనం ఏమాత్రం చింపురు చుట్టూ వేసుకొని బొట్టి లేకుండా ఉన్నా ఎవరు కూడా గౌరవించరు, భక్తిగా దండం పెట్టరు.